ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలు ఇంజనీర్ కార్మికుల జీతాలు ఇంజనీర్ కార్మికుల జీతాలు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు ఐక్యత జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు పెంచాలి ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు కార్మికుల ఐక్యత జిందాబాద్ సిఐటియు అమలు చేయాలి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి ప్రభుత్వ పథకాలు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు మున్సిపల్ కార్మికుల ఐక్యత జిందాబాద్ సిఐటియు పెంచాలి ఇంజనీర్ కార్మికుల జీతాలు పెంచాలి ఇంజనీర్ కార్మికుల జీతాలు పెంచాలి ఇంజనీర్ కార్మికుల జీతాలు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత అందరికి చూడండి. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని జీవో నంబర్ 36 ప్రకారం 21,000, 24,500 జీతాన్ని చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 10-15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. విజయవాడ, నర్సీపట్నం, ధర్మవరం కొన్ని మున్సిపాలిటీల్లో సమ్మె కూడా చేస్తూ ఉన్నారు. విశాఖలో కూడా 4 రోజుల క్రితం సమ్మె చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచడానికి, కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యని పరిష్కరించడానికి పూనుకోవడం లేదు. ముఖ్యమంత్రి గారితో సమీక్ష జరిగిన రోజు ఏదో ఉపసంఘం సమావేశం జరుగుద్ది, త్వరలో మాట్లాడతామని చెప్తున్నారు తప్ప నిజమైనటువంటి పద్ధతిలో సమస్యని పరిష్కారం చేసే పద్ధతిలో చర్చలు జరపటం కానీ సానుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించే పాత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాశ్వత ధోరణి, నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో కళ్ళకు గంతలు కట్టుకొని మోకాళ్ళ మీద నిలబడి పొర్లు దండాలతోటి రకరకాల రూపాల్లో కార్మికుల నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇంజనీరింగ్ కార్మికులు ఇప్పటికే ధరలు పెరిగి అవస్థలు పడుతూ ఉన్నారు. కరెంట్ ఛార్జీలు పెరిగాయి, కూరగాయ ధరలు పెరిగాయి, బియ్యం ధరలు పెరిగాయి, ఉప్పు ధరలు పెరిగాయి. అన్ని ధరలు పెరిగి ఇబ్బంది పడుతూ ఉన్నారు. 15,000, 18,500 రూపాయలతో బతకలేకపోతున్నారు. రెండో వైపు పారిశుద్ధ్య కార్మికులు 21,000 ఇస్తూ ఉన్నారు. మరి టెక్నికల్ పనులు చేసేటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి 15,000, 18,500 ఇవ్వటం అనేది ఏ రకంగా న్యాయమో చెప్పని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మంత్రి గారు ఒక దఫా చర్చలు జరిపారు, డిఎంఏ గారు చర్చలు జరిపారు. మరలా త్వరలో చర్చలు జరుపుతాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట చెప్పి కూడా 4 రోజులు దాటిపోయింది. ఇంకా ఎన్ని రోజులు గడువు కావాలో అర్థం కావట్లా. అందుకని మేము ఈ నెల 4వ తారీఖున విజయవాడలో పెద్ద సభ జరుపుతున్నాం. ప్రభుత్వం కనుక 4వ తారీఖులోపు జాయింట్ మీటింగ్ జరిపి సమస్యలు పరిష్కరించకపోతే 4వ తారీఖున మా కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం. ఏ రోజు నుంచి, ఏ క్షణం నుంచి సమ్మెలోకి వెళ్ళబోతున్నామో రేపు 4వ తారీఖు విజయవాడలో ప్రకటిస్తాం.
కాబట్టి తేల్చుకోవాల్సింది ప్రభుత్వం. ఇటు ప్రజలకి, ప్రజారోగ్యానికి కానీ, ప్రజల అవసరాలకు కానీ అంతరాయం కలిగిందంటే దానికి పూర్తి నైతిక బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. కార్మికులు మాత్రం కాదు. ఇది కూడా పట్టణ ప్రజానీకం అర్థం చేసుకోవాలని ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికైనా ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే కార్మిక సంఘాలని జాయింట్ మీటింగ్ పిలవాలి, చర్చలు జరపాలి, ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తాను. రెండో వైపు పారిశుద్ధ్య కార్మికులకి జీవో నంబర్ 26లో ఆ జీతంతో సంబంధం లేకుండా తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీవోలు ఇస్తామని చెప్పి కూడా మొండి చేయి చూపడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మోసకారితనాన్ని కార్మికులు అర్థం చేసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులకి షరతులతో సంబంధం లేకుండా మొత్తం తల్లికి వందనంతో సహా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాను. గత 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలు, రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ, ప్రమాద బీమా కానీ, దాన సంస్కారాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నిరసన శిబిరం ప్రారంభమైంది. నిన్న మొదటి రోజు, ఇవాళ రెండో రోజు. నిన్న ఖాళీ పళ్ళాలతో నిరసన కార్యక్రమం, భిక్షాటన కార్యక్రమం చేయటం జరిగింది. అట్లాగే ఈరోజు కళ్ళకు గంతలు కట్టుకొని కళ్ళున్న గుడ్డిదానిలా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ తీరుని ఎండగట్టడం కోసం కళ్ళకి గంతలు కట్టుకొని నల్ల రిబ్బన్లతో ప్రదర్శన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు కానీ, అట్లాగే శానిటేషన్ కార్మికుల సమస్యలు కానీ పరిష్కరించకపోతే 4వ తేదీ తర్వాత సమ్మెలోకి వెళ్ళబోతూ ఉన్నాం. సమ్మె జరిగి కరెంటు సమస్య వచ్చినా, మంచినీళ్ళ సమస్య వచ్చినా, శానిటేషన్ సమస్యలు, ఇబ్బందులు వచ్చినా దీనికి ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, గుడ్డి ప్రభుత్వం లాగా నటించకుండా కళ్ళు తెరిచి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 17 రోజులు సమ్మె చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారి, తెలుగుదేశం నాయకులు కానీ మా టెంట్ల దగ్గరకు వచ్చారు, మాకు మద్దతు తెలియజేశారు. మేము అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. జగన్ ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం ఏమీ చేయలేదు. మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు సంవత్సరం దాటిపోయింది, కానీ ఈరోజు ప్రభుత్వం డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేస్తూ ఉన్నారు. యోగా డే సందర్భంగా 300 కోట్లు ఖర్చు చేశారు. ప్రధానమంత్రి అమరావతి మీటింగ్ పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టారు. వృధా ఖర్చులు 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. పని చేసే కార్మికుడికి జీతం ఇవ్వలేరా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.